తెలుగు రాష్ట్రాలకు మోదీ కేబినెట్ లో సముచిత స్థానం దక్కింది. ఏపీ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఇంకా మరికొన్ని పదవులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్డీఏ 3 సర్కారులో తెలుగు రాష్ట్రాలకు అవకాశం దక్కింది. ఏపీ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరు అభ్యర్థులకు స్థానం లభించింది. ఇందులో ఏపీలో మిత్రపక్షమైన టీడీపీకి 2 బెర్తులు దక్కాయి. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ విక్టరీ సాధించిన రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కగా, తొలిసారిగా గుంటూరు నుంచి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి దక్కింది. ఇక ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస వర్మకు సహాయ మంత్రి పదవి దక్కింది. ఈ పరిణామం స్థానిక బీజేపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఇక తెలంగాణకు 2 మంత్రి పదవులు దక్కాయి. ఒకటి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేబినెట్ బెర్త్ దక్కింది. మరోసారి తనకు కేబినెట్ పదవి దక్కడంపై కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. సంకల్ప పత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే 5 ఏళ్లు అంకిత భావంతో పనిచేస్తారని స్పష్టం చేశారు. ఈరోజు మనం బాధ్యత చేపట్టామంటే మోడీ గారి నేతృత్వంలో చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మిగతా ప్రభుత్వాలకు మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు తేడా ఉంటుంది. ఉదయము సాయంకాలము ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు అనే విషయము మోడీ గారు ఎప్పుడూ మరి ఎజెండా ఇచ్చి దాని రిజల్ట్ అడుగుతాడు. కాబట్టి మిగతా ప్రభుత్వాలకు, బీజేపీ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మోడీ గారి ప్రభుత్వానికి తేడా ఉంటుంది. తెలంగాణ నుంచి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు అవకాశం దక్కింది. సంజయ్ కు సహాయ మంత్రిగా ఛాన్స్ లభించింది. ఎన్నికలకు ముందు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పార్టీని పునరుత్తేజం చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. దీనికి తోడు ఈసారి మంచి మెజార్టీతో బండి విజయం సాధించారు. దీనికి తోడు బండి సంజయ్ కు ప్రధాని మోడీ ఆశీస్సులు ఉండనే ఉన్నాయి. వీటన్నింటి ఫలితమే ఈ మంత్రి పదవి అంటున్నారు బీజేపీ.